శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రాద్ధమందు దోషంలో వాణ్ణి రక్షించు విధి. ధరణి ఇట్లు చెప్పెను. భగవాన్, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ 4 వర్ణముల వారు ఏ విధం చేత శ్రాద్ధం పెట్టవలెను? వీరికి అశౌచం ఎట్లు కలుగును? అట్లే శుద్ధి ఏ విధంగా జరుగును? ఇంకను ఏ విధి చేత ప్రేతం యొక్క సద్గతుల కొరకు భోజనం మొదలగు చేయుట పద్ధతి? వీటిని గురించిన నీవు చెప్పు వివరణ నేను వినాలని కోరుకొనుచున్నాను. ప్రభు, ఇప్పటి వరకు 4 వర్గాలకు చెందిన అందరి వ్యక్తుల కర్తవ్యం ఉత్తమ బ్రాహ్మణునికే దానం ఇవ్వవలను అని వివరణ లభ్యమగుచున్నది. అయినను దానం ఎవరికిచ్చుట ఉచితం? ప్రేత శ్రాద్ధానికిచ్చు దానం స్వీకరించుట నిందిత గర్హిత కార్యమని చెప్పబడుచున్నవి. అందుచేత పురుషోత్తమ, బ్రాహ్మణ సమాజమందు ఏ బ్రాహ్మణుడు ప్రేత భాగాన్ని స్వీకరించవలను? ఎట్టి కర్మను చేయను అతడు చేసిన కర్మలకు పాపం ఎట్లు దూరమైపోవును? దాతకు కూడా శ్రేయం ఏ విధంగా కలుగును అనే విషయాలు కూడా నేను నీ నుంచి తెలుసుకుంటూ కర్తవ్యంగా భావిస్తున్నాను. సూతుడు ఇట్లు చెప్పెను. ఋషులారా, పృథ్వీదేవి ఈ విధంగా పరమాత్ముడు ప్రభువు అయిన వరాహునికి వేసిన ప్రశ్న చేత శంఖదుందుభుల ధ్వని వెలువడుచున్నట్టు వినబడినది. ఆ సమయమందు వారాహ రూపధారుడైన నారాయణ భగవానుడు భాగ్యవతి యొక్క వసుంధర ప్రశ్నలకు సమాధానాలు ఇట్లు చెప్పెను. దేవి, బ్రాహ్మణులు ఏ విధంగా దాతను ఉద్ధరింపగలరో ఆ విధానం నీకు తెలుపుతున్నాను. ఏ బ్రాహ్మణుడు అజ్ఞానం చేత ప్రేత నిమిత్తం ఇవ్వబడ్డ అన్నాన్ని స్వీకరించనో అతడు తన శరీర శుద్ధి కొరకు ఒక పగలు ఒక రాత్రి నిరాహారుడై ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇట్లు చేసుకుంటచే ఆ బ్రాహ్మణుడు శుద్ధుడగును. వానికి తూర్పు దిశ యందు ప్రవహించినట్టు నది యందు విధి ప్రకారం స్నానం చేసి ప్రాతః సంధ్యావందనం చేసుకున్న తర్వాత తర్పణాలు వదిలి అగ్నియందు తిలల హవనం, శాంతిపాఠం, మంగళపాఠములు పఠించవలను. అంతేగాక పంచగవ్యాలను స్వీకరించుట, మధుపర్క సేవనం పరమశుద్ధికి కారణాలగును. తదనంతరం ఏడికర్రతో చేసిన పాత్రయందు శాంతి జలమును తీసుకుని ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి మార్జనం చెయ్యాలి. పాపరాశిని భస్మం చేయుట కొరకు దేవతల ముఖము అగ్ని చేయు కార్యమును చేయను. అందుచేత సమస్త దేవతలకు క్రమం ప్రకారం తర్పణం, భూతబలి నిర్వర్తించి తర్వాత బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి. గోదానం చేయుట చేత పాపములన్నీ నష్టమగను. అందుకే గోదానం కూడా చెయ్యాలి. ఇట్టి విధానాన్ని పాటించుట చేత నరుడు పరమగతికి చేరుకొనను. ఎవరి పొట్టయందు ప్రేత నిమిత్తమైన అన్నముండనో అట్లే కాలధర్మాన్ని అనుసరించి అతడి ప్రాణాలు ఎట్లు ప్రయాణం చేయనో అట్టి బ్రాహ్మణులు కల్పపర్యంతం భయంకరమైన నరకమందు నివసించవలసి వచ్చును. అంతేగాక అతడు కఠిన దుఃఖాన్ని అనుభవించవలసి వచ్చును. పిమ్మట వానికి రాక్షస యోనియందు జన్మించవలసి వచ్చును. ఇందువల్ల దాత భోక్త ఇద్దరికీ తమ తమ క్షేమం కొరకు ప్రాయశ్చిత్తం చేసుకొనుట మితాంత ఆవశ్యకమైనది. గోవులు, ఏనుగులు, గుర్రాలు అట్లే సముద్ర పర్యంతం సంపూర్ణమైన సంపత్తులను దానంగా తీసుకొని బ్రాహ్మణుడు కూడా మంత్రపూర్వక ప్రాయశ్చిత్త కార్యాన్ని సరిగ్గా నిర్వర్తించగా నిశ్చయంగా దాని యందు దాతను ఉద్ధరించుటకు కావలసిన శక్తి వచ్చును. ఏ పురుషుడు జ్ఞాన సంపన్నత ఇంకను వేదాభ్యాసం చేయుటయందు నిరతము లగ్నమయ్యుండనో ఆ బ్రాహ్మణుడు స్వయంగా తనకు అట్లే దాతకు ఉద్ధరించుటయందు పూర్తి సమర్థుడగును. ఇందు సంశయం లేదు. వసుంధర, 3 వర్ణముల వారు ఎప్పుడూ బ్రాహ్మణుని అనాదరం చేయకుండా ఉండటయే పరమ కర్తవ్యం. దేవకార్యం యొక్క ఆవశ్యకంగా జన్మ నక్షత్రమందు, శ్రాద్ధ తిథి యందు, ఏదైనా పర్వకాల సమయమున లేక ప్రేత సంబంధ కార్యమందు ప్రవీణుడైన బ్రాహ్మణునితో సమ్మిళితం కావాలి. వైదిక విద్య తెలిసిన వానికి, వ్రతనిష్ట కలిగిన వానికి, నిరతం ధర్మం పాటించు వానికి, శీలవంతుడు, పరమ సంతోషి, ధర్మజ్ఞాని, సత్యవాది, ఓర్పు కలవాడు, శాస్త్రాన్ని తుదముట్ట ఎరిగిన వారు, ఇంకను అహింసావ్రతి అయిన వాడు వంటి బ్రాహ్మణుని సంపాదించి అతడికి వెంటనే దానమివ్వాలి. ఆ బ్రాహ్మణుడే దాతను ఉద్ధరించడందు సమర్థుడు. కుండు అనగా తండ్రి బ్రతికి ఉండగానే జారపురుషుని వల్ల జన్మించిన వాడు అనబడను. లేక గోలకుడు, భర్త మరణించిన తర్వాత స్త్రీ అన్యపురుషుని వల్ల జన్మించిన వాడు గోలకుడు. అయిన బ్రాహ్మణునికి ఇవ్వబడిన దానం నిష్ఫలమగను. అతడు దాతను నరకమందు పడినట్లు చేయును. పితృ సంబంధమైన లేక దేవకార్యాల్లో ఒకడు కూడా కుండకుడు లేక గోలకుడైన బ్రాహ్మణుడు ఉండినడల అతన్ని చూసి పితరులు నిరాశోపహతులై తిరిగి వెళ్ళిపోవుదరు. యశస్విని, అపాత్రునికి ఎన్నడూ దానమివ్వరాదు. ఈ విషయం గురించిన ఒక ప్రాచీన ప్రసంగం తెలుపుతున్నాను వినము. అవంతి పురాణ పూర్వకాలాన మనువంశమందు పుట్టిన పరమధార్మికుడైన రాజొకడు కలడు. ఆయన పేరు మేధాతిథి. ఆయన పురోహితుడు. అత్రిగోత్ర కులోద్భవుడైన చంద్రశర్మ అతడు నిరంతరం వేదపఠనమందు సంలగ్నుడై ఉండచుండెను. రాజు మేధాతిథి మహాదానపరుడు. ఆయన ప్రతిదినం బ్రాహ్మణులకు గోవులను దానమిచ్చుచుండెను. విధి ప్రకారం 100 ఆవులను ఒక రోజున దానం చేసిన పిమ్మటనే అతడు భోజనం చేయాలనే నియమం పెట్టుకొనెను. వైశాఖ మాసమందు ఆ మహారాజు తన తండ్రి యొక్క శ్రాద్ధ దినమందు అనేక మంది బ్రాహ్మణులను ఆహ్వానించెను.
ఇంకను ఆ బ్రాహ్మణులు గురువు వచ్చిన తర్వాత ఆ గురువుకు రాజు నమస్కరించను. అట్లే విధి ప్రకారం శ్రాద్ధ కార్యం ప్రారంభించను. పిండ ప్రదానం తర్వాత అన్నదానానికి సంకల్పం చేసి బ్రాహ్మణుల్లో భోజనం పంపిణీ చేయబడను. తర్వాత ఆ విప్రుల సమూహంలో ఒక గోళక బ్రాహ్మణుడు కూడా కలడు. రాజు శ్రాద్ధమందు సంకల్పించబడిన అన్నం ఆ బ్రాహ్మణునికి కూడా ఇవ్వబడను. అట్లు చేయుటచే శ్రాద్ధమందు మహాదోషం ఉత్పన్నమైనది. ఈ కారణం చేత మేధాతిథి మహారాజు పితరులు స్వర్గం నుంచి కిందకు పడవేయబడటచే వారికి ముళ్లతో నిండి ఉన్న అడవియందు పడిపోవలసి వచ్చెను. తదుపరి రాత్రింపగల్లో ఆకలి దప్పికల చేత ఆయన బాధించబడను. ఒకప్పటి మాట స్వయంగా రాజు మేధాతిథి సంయోగవశంచే 3-4 పరిజనులతో పాటు వేట కొరకు ఆ అడవియందు ప్రవేశించను. రాజు అక్కడ తన పితరులను చూసి, మహానుభావ, మీరెవరు? మీకు ఇట్టి దశ ఏల కలిగింది? మీరందరూ ఏ కర్మకారణం చేత ఈ దారుణ దుఃఖం అనుభవించవలసి వస్తున్నది? ఈ విషయం దయతో నాకు ఎరిగింపుడు అని పలికెను. పితరులు ఇట్లు చెప్పిరి, మా వంశం నిరంతరం వృద్ధి చెందించేవాడైన మహాశక్తి సంపన్నుడైన పురుషుడు ఒకడు కలడు. జనులు అతని మేధాతిథి అందరు. మేమందరము అతని పితరులం. అయినను ఆ సమయమందు నరకమున పడి ఉన్నామని చెప్పాను. భూదేవి ఆ సమయాన పితరుల యొక్క ఈ మాటలు విని రాజు మేధాతిథి యొక్క హృదయమందు వర్ణింపలేని దుఃఖం కలిగెను. అతడు పితరులను ఓదారుస్తూ ఇట్లు పలికెను, పితృగణములారా, నేనే మేధాతిథిని. మీరెల్లరూ నా పితరులు. ఏ కర్మ యొక్క దోషం చేత మీకు ఈ నరకానికి చేరవలసిన స్థితి కలిగింది అని ప్రశ్నించను. పితరులు, పుత్ర, నీవు మా కొరకు శ్రాద్ధమందు అన్న సంకల్పం చేసితివి. దైవవశాన ఆ అన్నం ఒక గోళక బ్రాహ్మణునికి చేరను. అందుచేత శ్రాద్ధకర్మ దూషితమైంది. దానికి ఫలస్వరూపంగా మేము నరకంలో పడవలసి వచ్చింది. అట్లే అదే సమయం నుండి మేము దుఃఖంను కూడా అనుభవిస్తున్నాము. మాకు ఏ ప్రకారంగా మరల స్వర్గం సులభమగనో తెలుసుకొనవలనని కోరిక కూడా కలుగుతున్నది. పుత్ర, నీవు సమస్త ప్రాణులకు హితం కలిగించటంలో నిరతం మునిగి ఉండవాడవు. దానం చేయుట నీ స్వాభావిక గుణం. నీ ద్వారా లెక్కలేనన్ని గోవులు దానంగా ఇవ్వబడ్డవి. దక్షిణలు కూడా నీవు పర్యాప్తంగా ఇచ్చితివి. ఆ పుణ్య ప్రభావం చేతనే మేము స్వర్గం పొందగలిగితిమి. కానీ మేమిప్పుడు తిరిగి స్వర్గం పొందగోరుచున్నాము. అందుకే నీవు మరలా ఒక మరు శ్రాద్ధం చెయ్యాలి. దానివల్ల మేమందరం ఉద్ధరించబడతామని చెప్పిరి. వసుంధర పితరుల యొక్క మాటలు విని మేధాతిథి రాజు ఇంటికి తిరిగి వచ్చెను. పిమ్మట ఆయన తన పురోహితుడైన చంద్రశర్మను పిలిపించి ఆయనతో ఇంతకు ముందు చెప్పబడ్డ వృత్తాంతం వివరించెను. అట్లే మరలా శ్రాద్ధం పెట్టవలనని కోరికను వ్యక్తపరిచి ఈ శ్రాద్ధం కొరకు కుండక గోళకులను ఎవరిని పిలవవలదు అని ఆయనకు నివేదించెను. దేవి, రాజు మేధాతిథి యొక్క ఆదేశం చేత పురోహితుడు చంద్రశర్మ బ్రాహ్మణుల్ని పిలిపించి పిండదానం చేత శ్రాద్ధంను సక్రమంగా నిర్వర్తింపచేసెను. అంతేకాక బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణలిచ్చి వారిని పూజించెను. దీని తర్వాత అందరినీ వేడుకొలిపి పిమ్మట తాను స్వయంగా ప్రసాదం గ్రహించెను. అటు పిమ్మట రాజు మరలా అడవిలోకి పోయి ఆ అడవిలో తన పితరులు సంతోష సంతృప్తులుగా ఉండుటయు అట్లే పరమ పరాక్రమ రూపమందు ఉన్నవారిని చూసెను. అంతటా ఆ రాజు యొక్క సంతోషానికి హద్దులు లేకుండా పోయెను. ఆ సమయమందు పితరులయందు శ్రద్ధను ఉంచు మేధాతిథిని చూసి పితరుల యొక్క ముఖమండలంపై అలముకున్న ప్రసన్నతతో వారు, నీకు శుభమగుగాక. నీవు మా హితం కొరకు గొప్ప కార్యం చక్కగా నిర్వర్తించితివి. ఇప్పుడు మేము స్వర్గానికి పోవుచున్నాము అని చెప్పిరి. దేవి, శ్రాద్ధమందు సంకల్పించబడిన అన్నపాత్ర బ్రాహ్మణులు లేకపోవటచే ఆవులకు పెట్టవచ్చు. లేనెడల ఆవులు లభించనెడల యత్నపూర్వకంగా దాన్ని నదిలో వదిలివేయవాలి. అంతేకాని ఏదో ఒక ప్రకారం అపాత్రలు, నాస్తికులు, గురుద్రోహులు, గోళకులకు, కుండకులకు ఆ భోజనం ఇవ్వరాదు. భామిని ఈ ప్రకారంగా తాను ఉద్ధరణను ప్రదర్శిస్తూ పితరులందరూ స్వర్గానికి పోయిరి. మేధాతిథి మహారాజు బ్రాహ్మణులతో పాటు తన నగరానికి తిరిగి వచ్చెను. ఆయన పితరుల యొక్క ఆజ్ఞను యథావిధిగా ఆచరించెను. దేవి, ఇది దీని కొరకే నేను నీకు వివరించి తిని, అనగా ఒక ఉత్తమ బ్రాహ్మణుడు లభించినను ఆయనయే మొత్తమగను. ఆయన కృపచేతనే యజ్ఞకర్త కష్టాల నుండి ఉద్ధరించబడను. దీని యందు ఎట్టి సంశయం అక్కర్లేదు. అక్కడ ఒకరే విప్రదాతకు ఈ విధంగా పంపించవేయటలో సమర్థులు. అట్లే అగాధంలో ఉన్న జలాన్ని పారజేయుటకు ఒక నావాగును. వసుంధర, అందుచేతనే సుపాత్రుడైన బ్రాహ్మణుడికి మాత్రమే దానం ఇవ్వాలి. దేవతలు, దానవులు, మానవులు, రాక్షసులు, గంధర్వులు, ఉరగములు అందరికీ ఈ విధానం వర్తించును. ఓం శాంతి శాంతి శాంతి.